ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు బైబిల్లోని ఒక క్యారెక్టర్ గురించి మనము ధ్యానిద్దాము. రూతు గ్రంథము 1వ అధ్యాయము నుండి. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారై ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచియుండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకుంటారు. వారిలో ఒకదాని పేరు ఓర్ఫా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరంలో అక్కడ నివసించిన తర్వాత మహ్లోను, కిల్యోనును ఇద్దరును చనిపోయారు. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన ప్రజలను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కుమారులను ప్రయాణమైరి. ఇక్కడ మనం చూస్తే ఇది రూతు గ్రంథము. రూతు గ్రంథంలో రూతు కోసం మనం ఎక్కువ చూస్తాము, కానీ స్టార్టింగ్లోని ఈ స్టోరీ అంతా ఎలీమెలకు నయోమి కోసం ఉంది. అంటే ఎలీమెలకు బెత్లెహేంలోని కరువు వచ్చింది అని చెప్పి బెత్లెహేము నుండి, బెత్లెహేమీయుడు అయినప్పటికీ కూడా బెత్లెహేము నుండి మోయాబు దేశము బాగుంది, అక్కడ ఆహారం దొరుకుతుంది అని విని ఆయన దేవుడు ఆశీర్వదించిన పట్టణమును విడిచిపెట్టి ఆయన మోయాబు దేశానికి వెళ్ళిపోయాడు. యెరూషలేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనం ఏం చూస్తున్నాము? ఎలీమెలకు చనిపోయాడు. అదేవిధంగా ఆయన చనిపోయిన తర్వాత నయోమి 2 కుమారులు కూడా, మహ్లోను, కిల్యోను కూడా ఇద్దరు కూడా అక్కడ నివసించారు. అదేవిధంగా వారు పెళ్లి చేసుకున్నారు. మోయాబు స్త్రీలని వారు పెళ్లి చేసుకున్నారు. ఓర్ఫా, రూతు వీరిద్దరిని పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ మనం గమనించగలిగింది ఏంటంటే వీరు దేవుని ప్రదేశాన్ని విడిచిపెట్టి, దేవుడు ఆశీర్వదించిన పట్టణాన్ని విడిచిపెట్టి వారు ఇంకొక దేశానికి వారు ప్రయాణమై వెళ్ళిపోయారు. దేవుడు నివసించే పట్టణం నుండి వేరే పట్టణానికి వారు వెళ్ళిపోయారు, వేరే దేశానికి వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వారి జీవితంలో మనము ఫలము చూడగలిగామా? లేదు. ఇక్కడ మనం చూస్తే 5వ వచనంలో వారు ఇంచుమించు 10 సంవత్సరంలో అక్కడ నివసించిన తర్వాత మహ్లోను, కిల్యోనను ఇద్దరును చనిపోయిరి. అంటే మనము చూడొచ్చు, రూతుని, ఓర్ఫాని వారు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని 10 సంవత్సరాలు అయింది, కానీ వారికి గర్భఫలం అనేది లేదు. అంటే మనం గ్రహించగలవలసింది ఏంటంటే మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిని విడిచిపెడతామో, మహ్లోను, కిల్యోను, ఎలీమెలకు, నయోమి దేవుడు ఆశీర్వదించిన పట్టణాన్ని విడిచిపెట్టి ఆహారం కోసము, జీవనోపాధి కోసము వారు మోయాబు దేశానికి రావాల్సి వచ్చింది. కానీ దేవుని మీద వారు అక్కడ ఆధారపడినట్టు మనం చూడము కదండి. అలా ఎప్పుడైతే వారు విడిచిపెట్టారో 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా రూత్కి కానీ ఓర్ఫాకి కానీ పిల్లలు ఉన్నట్టు మనం ఇక్కడ చూడము. వారిద్దరు పిల్లల్ని తీసుకొని ఎలీమెలకు, నయోమి వచ్చారు. వారికి పెళ్లి చేశారు. ఎలీమెలకు చనిపోయిన తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 10 సంవత్సరాల ఇంచుమించు వారు అక్కడ జీవించారు. అయినప్పటికీ గర్భఫలం అనేది లేదు. అంటే మూడు బారిన స్థితి. నయోమి అంటది, ఎప్పుడైతే బెత్లెహేమ్కి వెళ్ళిపోతుందో, వెళ్ళిపోయినప్పుడు నయోమి అంటది, నన్ను మారా అని పిలవండి, నా బ్రతుకు చేదైపోయింది, నా జీవితంలో ఒక మగ మనిషి కూడా లేరు, నా 2 కుమారులు చనిపోయారు, నా భర్తను నేను కోల్పోయాను, నన్ను చేదు అని పిలవండి అని అంటది. ఈరోజు నిజంగా దేవుడు లేని జీవితాలు ఎలా ఉంటాయో మనం దీన్ని బట్టి మనం గ్రహించవచ్చు. ఎప్పుడైతే మన జీవితంలోని దేవుడికి మనము చోటివ్వము, అంటే దేవుని మాటకు కానీ దేవుడు మనకేం చెప్తున్నాడో అది మనం ఎప్పుడైతే గ్రహించమో మన జీవితాల్లో కూడా చేదుని అనుభవిస్తూ ఉంటాము. మనం అంత మంచిగా ఉంది, ఇదంతా అనుకూలంగా ఉంది అని మనకు అనిపించవచ్చు. ఆర్థికంగా బాగుంది, దీనివల్ల మాకు ఉపయోగం ఉంటుంది అని చెప్పి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు
ఎక్కడ ఉపయోగంగా అనిపిస్తుందండి? ఉపయోగంగా మనకు కనిపించవచ్చు కొంతకాలం వరకు, కానీ పాము ఉండి 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 కాటేస్తుంది. నిజమే కదా. ఈరోజు ధనము పాము వంటిది అని చెప్పి మనము అనేకసార్లు విన్నాము. ధనం కోసము, పేరు ప్రఖ్యాతల కోసము, దేనికోసమో మనం గర్వించి దేవుని మాటను మనం పక్కన పెట్టిన ఎడల మన జీవితంలో ఎప్పుడు కూడా మనం ఎదుగుదల చూడలేము. అదే మనము నయోమి జీవితంలోని మనము చూస్తున్నాం ఈరోజు కదా. నయోమి జీవితంలోని వారిద్దరు కుమారులు కూడా, అంటే వారి సంతానము లేదు, సంతానము లేకుండా, అంటే దేవుడు వారి గర్భంను మూసేశాడు. ఎందుకు? మీరు నా మీద ఆధారపడట్లేదు. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో దేవుడు మన హృదయ వాంఛలను తీర్చే దేవుడు కదండి. ఈరోజు దేవుని మాటలను మనము లక్ష్య పెట్టాలి. ఇతరు మనుషుల మాటలు కాదు, ఇతరులు చెప్పే మాటలను బట్టి మనం ముందుకెళ్ళడానికి వీల్లేదు. ఎలీమెలెకు ఏం విన్నాడు? మనుషుల మాట విన్నాడు. ఏమని? మోయాబు దేశంలోని మంచిగా ఉంది, అక్కడ మాకు తినడానికి ఆహారం దొరుకుతుంది, చేసుకోవడానికి పని ఉంది అని చెప్పి విని ఆయన మోయాబు దేశానికి ప్రయాణమై వెళ్ళాడు. సో మన జీవితంలో కూడా మనము ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి వ్యతిరేకంగా మనము తిరగడం కానీ, దేవుని మాటలకు మనం వ్యతిరేకంగా తిరగడం కానీ, వీరి జీవితాన్ని మనం చూసినప్పుడు మనం అర్థం చేసుకోగలిగింది ఏంటి? దేవునికి వ్యతిరేకంగా, దేవుని మాటలకు వ్యతిరేకంగా మనము వెళ్ళడానికి వీల్లేదు. వీరు ఏ గోత్రానికి చెందినవారు? ఎఫ్రాయిమీలు వీళ్ళు కదా. యూదా బెత్లెహేమీయుడైన ఎలీమెలెకు అని ఉంది. యూదా బెత్లెహేమీయుడు అంటే దేవుని గోత్రం నుండి వారు వచ్చి ఉన్నారు కదా, ఇశ్రాయేలీయులు. ఈరోజు మనం కూడా దేవుని చేత పిలువబడిన ప్రజలము, దేవుని చేత మనము ఏర్పరచబడిన ప్రజలము. దేవుని చేత ఏర్పరచబడిన తర్వాత, దేవుని నిబంధనలోకి మనం అడుగుపెట్టిన తర్వాత మరలా వెనక్కి తిరిగి చూడకూడదు. నాగటి మీద చేవేసి వెనక్కి తిరగొద్దు అని చెప్పి మనకు తెలుసు. కాబట్టి ఈ రోజు నుంచి ఇప్పటి నుండైనా మనము ఇది తెలుసుకున్న తర్వాత, నిజంగా మనం ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్తామో అంతా బాగుంది, అంతా బాగానే ఉంది అని చెప్పి అనిపించవచ్చు. వారికి అదే అనిపించింది. వారు వెళ్ళిన తర్వాత బాగానే అక్కడ అన్ని సంవత్సరాలు వారు కాపురం ఉన్నారు, కానీ వారి జీవితంలోని ఎదుగుదల లేదు. వారు ఇంకా కిందకి పడిపోయిన స్థితికి వారు దిగజారిపోయారు. మగ దిక్కును కోల్పోయింది నయోమి. రూతు, ఓర్ఫా విధవరాలు అయ్యారు అప్పుడు కదా. కానీ ఈరోజు నిజంగా మనము గ్రహించినట్లయితే, దేవుని చిత్తానికి మనము వ్యతిరేకంగా తిరగకూడదు అని చెప్పి మనం గ్రహించినట్లయితే, మన జీవితాన్ని మనం దేవుని చేతిలోకి మరలా అప్పజెప్పినట్లయితే, ఇప్పటికే బయటికి వెళ్ళిపోయారేమో, మీరు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తున్నారేమో, అది మీరు గ్రహించినట్లయితే మీరు మరలా దేవుని దగ్గరికి రండి. దేవుడు ఖచ్చితంగా మరలా ఆదుకునే దేవుడు, ఖచ్చితంగా మరలా మనల్ని దగ్గరికి తీసుకునే దేవుడు. కాబట్టి ఈ రోజు నుంచి దేవుని చిత్తం ఏంటో అడిగి గ్రహించి, దేవా నువ్వే నన్ను ముందుకు నడిపించాయా, నేను ఏ మనిషి మీద ఆధారపడను, నా కళ్ళు ఏం చూస్తున్నాయి దాన్ని బట్టి నేను ఆధారపడనయ్యా, నీ వాక్యం మీద నేను ఆధారపడతాను, నీ వాక్యమే నాకు శరణయ్యా, నిన్ను బట్టే నేను ముందుకు వెళ్తాను, నువ్వు నన్ను ఎక్కడికి వెళ్ళమంటావో అక్కడికి వెళ్తాను, నన్ను ఏం చేయమంటావో అదే నేను చేస్తానని చెప్పి దేవుని మీద ఆధారపడుతూ మన జీవితంలో మనం ముందుకు వెళ్దామండి. ఈ చిన్న మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీస్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. షలోమ్.